హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చిక్కుడు చెట్టు పూత వస్తుంది, రాలిపోతుంది. దీనికి నేను ఆవు పంచితం అయితే చల్లాను నిన్న. పూత చూసారా, ఇట్లా వడలిపోతుంది. ఇట్లా ఫస్ట్ టైం నాకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైము చిక్కుడుకాయలు పుచ్చులు కూడా వస్తున్నాయి నాకు. ఇంకా ఆవు పంచితము, పసుపు నీళ్ళు చల్లాల. నిన్నైతే ఓన్లీ ఆవు పంచితం మాత్రమే చల్లాను, పసుపు నీళ్ళు చల్లేదు. అందుకే పూత అనేది నిలబడడం లేదు. రావడం అయితే వస్తుంది, స్టార్ట్ అయిపోయింది చూసారా పూత. కొన్ని కాయలంటే కోసేసాను. ఇవైతే ఉన్నాయి బీరకాయ చిక్కుడుకాయలు. ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకం చిక్కుడు. గింజ అయితే రావట్లేదు. ఇట్లా వస్తుంది, గింజ వచ్చితే ఇట్లా ముదురుతుంది. కోతులు వస్తున్నాయని పీకేసాను అనమాట. ఇంకా 2 బీరకాయలు కూడా ఉన్నాయి, 2 3 వద్దాం. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. ఇట్లా అన్నంగానే వచ్చేస్తుండే. ఇంత ముందు కూడా అట్లా పట్టుకోగానే ఈ చేతిలోకి వచ్చేస్తుండే ఈ బీరకాయలు. దీనికి సిజర్ అవసరం లేదు. ఒకటి ఇప్పుతూ ఉంటే పడిపోయింది చూసారా. ఇంకా ఆకుకూర ఉంది, అట్లా సైడ్ ఇంకొక బీరకాయ ఉంది. దీనికి సిజర్ అవసరం లేదన్నమాట. ఇక్కడ ఆకు ఉంది, హార్వెస్ట్ చేస్తాను. అక్కడక్కడ ఉంది ఫ్రెండ్స్ ఆకుకూర. యార్లతో సహా తీసేస్తున్నాను. విత్తనాలు అయితే ఉన్నాయి. ఇంకా అట్లా సైడ్ టవర్లో కూడా ఉంది. నిన్న వచ్చి కోతులు మొత్తం పీకేసినాయి అన్నమాట. టమోటాలు, బెండకాయలు, టమోటాలు. ఇట్లా క్లాత్ అయితే కట్టాను, బాగా గుర్తులుగా వస్తున్నాయి. అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. మంచి కూరగాయలు పండించుకొని తినాలన్నా మనకు అదృష్టం ఉండాలి. అదృష్టం లేదే ఏది వర్కౌట్ కాదన్నమాట. ఈ పుదీనా మాత్రం కట్ చేస్తా అంటే వస్తూ ఉంది. ఇది చూసారు ఎంత కుచ్చుగా, చాలా బాగుంది కదా పుదీనా. ఇట్లా టవర్లు ఎప్పటి నుంచో నా కళ అన్నమాట ఇది. నేను యూట్యూబ్లోనే చూశాను, వేరే వాళ్ళు ఇలా టవర్లో పండించుకుంటా ఉంటే ఆకుకూరలు. చూపిస్తున్నాను. మన గార్డెన్లో పుదీనా అంటే ఇష్టం అంట సంసమేరా సిస్టర్కి, అందుకే చూపిస్తున్నా బాగా క్లియర్గా. ఈ వాటర్ క్యాన్లు ఉంటే ఇట్లా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాగా అందంగా ప్లేస్ కలిసి వస్తుంది, అందంగా కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే ఒక్కొక్కటి ఎలా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ తోటకూర మొలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం కిచెన్ కంపోస్ట్ ఇస్తాను కదా. ఒక గుప్పెడు మట్టి, కొంచెం కిచెన్ కంపోస్ట్ అయ్యి అప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట తోటకూర. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ చూడండి, కోతులు వచ్చినాయని పైకి వచ్చాను అన్నమాట. పీకేసాను. ఇంకా ఆలుగడ్డలు ఏమన్నా వచ్చినాయేమోనని తొందరపడి పీకేసాను. మీకు చెప్పాను కదా, ఒక గడ్డ పెడితే 10 గడ్డలు వస్తాయని. చూసారా, ఇదిగోండి ఎన్ని గడ్డలే ఫామ్ అవుతున్నాయి. నేనేం చేశాను చూసారా, పీకేసాను. ఇది కూడా గడ్డే. ఇంతకుముందు పెద్ద సైజు ఒకే గడ్డ వచ్చింది, ఒకే తూరి. ఒక గడ్డ పెడితే 10 గడ్డలు వస్తాయని చెప్పాను కదా. 10 గడ్డలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికి. పన్నెండు గడ్డలు ఉన్నాయి మొత్తం. ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి చూసారా.
అది తొందరపడి ఇలా పీకేసినామంటే మనమే నష్టపోతాం అన్నమాట. ఎప్పుడు కరెక్ట్ సైజు నేను హార్వెస్ట్ చేసేదని, అంటే ఒక గడ్డ ఫస్ట్ వచ్చేసింది అన్నమాట ముందుగా. అందుకని ఇవి కూడా వచ్చింటాయి అనుకొని తటిక్కని లాగేశాను. లాగేస్తే ఇంకా అట్లా ఆ సైజు వచ్చాయి ఆలు. ఇంకొకటి ఉంది ఈడ, ఇంకోటి పెట్టాను. దీన్ని తొందరపడి నేను హార్వెస్ట్ అయితే చేయలేండి. కొంచెం నిదానంగా చూసుకొని చేస్తానన్నమాట. ఈ పంది కుక్కలు వాడకుండా ఇట్లా ఇటుకలు పెట్టాను. ఈ తోటకూర కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇది చూసారా పూత అనేది వచ్చేస్తుంది. ఇలాంటి 2 ఉంటే చాలు ఫ్రెండ్స్, మనకు సరిపోతుంది ఫ్రైకి. పప్పులే వేసుకోవచ్చు, ఫ్రై వేసుకోవచ్చు. చూసారు ఈ మూల కూడా ఒకటి వస్తుంది. ఆ సైడ్ ఉండేదాన్ని నేను ఉంచుతున్నాను అనమాట. ఇలా సైడ్ ఉంటే మీరు కూడా ఉంచేసేయండి. ఇలా కట్ చేసుకుంటామంటే మనకు ఇగుర్లు వచ్చి పప్పులేకైతే ఇది ఒకటి సరిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ బూట్ చేస్తాను. ఇంత చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ ఫామ్ అవుతున్నాయి. చూద్దాం. ఇది కిచెన్ కంపోస్ట్ అన్నమాట బిన్ను. ఇది చేరు పోయిందన్నమాట. దీని కింద అడుగు భాగం పార్ట్ ఇట్లా కట్ చేసి ఇక్కడ ఒక మొక్క అయితే పెట్టాను. ఇది ఎర్రగడ్డలోకి ఇద్దాంలే అనుకుంటే వాళ్ళు 1/2 kg ఇస్తామన్నారు. ఎర్రగడ్డలు 1/2 kg అంత మనకు 15 రూపాయలే. మనం కొనాలంటే సుమారుగా 50 రూపీస్ వరకు అవుతుంది. ఎందుకులేని నేను ఇలా ఉపయోగించుకుంటున్నా. ఈ కిచెన్ కంపోస్ట్లో ఈ మట్టిని నేను తీసేసాను. చూసారా టమోటా నారు, ఇది తోటకూర ఎలా మొలుస్తున్నాయో చూసారా. టమోటా నారు ఇట్లా కిచెన్ కంపోస్ట్లో మనకు మొక్కలు ఈ చల్లాకాలంలో బాగా వస్తాయి అన్నమాట. చూస్తాం. కప్పెడుతున్నాను మట్టి. తొందరపడి మనం హార్వెస్ట్ చేయకూడదు అనమాట. వాళ్ళు నేను తెలుసుకున్నది ఇది. అంటే 2 times పండించినా కూడా ఇంత తొందరపడలేదు నేను. 3 తూలు పండించాను, 2 times కాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. తోటకూర, నేతి బీరకాయలు, వచ్చేసి ఆలు, కొన్ని చిక్కుడుకాయలు ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. ఓకే బాయ్.